టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జిల్లా టూర్లలో క్యాడర్ ఏం చెబుతున్నారు? లీడర్ కు తమ గోడు వినిపిస్తున్నారా? ఎన్నికల తర్వాత తమను పార్టీ పట్టించుకోవడం లేదని కార్యకర్తలు భావిస్తున్నారా? పీసీసీ చీఫ్ టూర్ తో అగ్నిపర్వతం బద్దలైందా? కార్యకర్తల గుండెల్లో గూడుగట్టుకున్న అసంతృప్తి బయటపడిందా? ఇంతకీ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు? వాళ్లకు పీసీసీ చీఫ్ ఇచ్చిన భరోసా ఏంటి? కేడర్ కు ప్రాధాన్యం ఇవ్వరా? కమిటీలు భర్తీ చెయ్యరా? నామినేటెడ్ పోస్టులు ఏవి? కార్యకర్త నారాజ్, అధిష్టానం పరేషాన్. ఒక టూర్ 100 అసంతృప్తులు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. డీసీసీ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపై ఆరా తీస్తున్నారట. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలపై స్థానిక శ్రేణుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఆయా జిల్లాల్లో పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్షలు చేస్తున్నారట. అయితే ఈ సమావేశాల్లో కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని కొంతమంది నేతలు బహిరంగంగానే చెబుతున్నారట. అయితే పీసీసీ చీఫ్ జిల్లాల పర్యటన సందర్భంగా విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయట. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయింది. కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మండల, జిల్లా కమిటీలు వేయకపోవడంపై శ్రేణుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోందట. మరోవైపు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో కేడర్ భగ్గుమంటున్నారని చెబుతున్నారు. తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వాళ్లు పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లారట. దీంతో నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో కార్యకర్తలకు న్యాయం జరిగేటట్లు చూస్తామని మహేష్ గౌడ్ హామీ ఇచ్చారట. మరోవైపు అసెంబ్లీ, లోక్సభ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశామని, కానీ ఇప్పటివరకు తమకు ప్రాధాన్యత దక్కలేదనే అసంతృప్తి కేడర్లో గూడు కట్టుకుని ఉందట. పార్టీ మండల అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గం, మార్కెట్ కమిటీలు, దేవాలయాల కమిటీలు, ఇతర నామినేటెడ్ పోస్టులు రాకపోవడంతో కేడర్ నారాజ్ అవుతున్నారని పీసీసీ చీఫ్ కి డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఓపెన్ గానే చెప్పారట. దీంతో పరిస్థితులను గమనించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని హైకమాండ్ కు చెప్పామని, అతి త్వరలోనే పోస్టుల భర్తీ ఉంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. మొత్తానికి డీసీసీ మీటింగుల తర్వాత అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారతాయా? నామినేటెడ్ పోస్టులను అధిష్టానం భర్తీ చేస్తుందా లేదా అనేది చూడాలి.